ఈరోజు ప్రైవేట్ స్కూల్లో దోపిడీ ఎలా ఉందో మన అందరికీ తెలిసినటువంటి పరిస్థితే. కష్టపడి మనము రూపాయి కూడబెట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం మనము వాళ్ళని స్కూళ్ళలో చేర్పిస్తే ఎలాంటి దోపిడీకి గురవుతున్నారో ప్రత్యక్షంగా మన ఎమ్మిగనూరు కాన్స్టిట్యుయెన్సీ గోనిగండ్ల మండలంలో మనం ఈ జీనియస్ గ్లోబల్ స్కూల్ని చూస్తే ప్రత్యక్ష సాక్షిగా కనపడుతుంది. ఈవెన్ నర్మ్స్ ప్రకారంగా ఏదైతే ఉంటాయో పెట్రోల్ బంక్కి దగ్గరగా అతి సమీపంలో కేవలం 2 అడుగులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చివరికి చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలతో అక్కడ క్లాసులు నడుపుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎన్నిసార్లు వీళ్ళకి హెచ్చరించినా కూడా వీరికి ఉన్నటువంటి పలుకుబడితో ఈ చిన్నపిల్లల ప్రాణాలతో ఆటలు ఆడుకున్నటువంటి పరిస్థితి. ఇక స్కూళ్ళ ఫీజుల సమస్య అయితేనేముంది, కిట్ల సమస్య అయితేనేముంది, టీచర్ల క్వాలిటీ సమస్య అయితేనేముంది, ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ కూడా కనీసమైనటువంటి సదుపాయాలు ఇవ్వకుండా పేరెంట్స్ ఏదైతే ఇస్తున్నటువంటి రూపాయికి గండి కొడుతున్నటువంటి పరిస్థితి. కేవలం కమర్షియల్గా పిల్లలని అడ్డం పెట్టుకొని ఒక కమర్షియల్ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి గ్లోబల్ స్కూల్ పరిస్థితి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అధికార పక్షం పూర్తిగా సపోర్ట్ చేస్తున్నా, ఎన్నిసార్లు ఈ రకమైనటువంటి నోటీసులు ఇస్తున్నా కూడా వీళ్ళు వాళ్ళ అధికార పార్టీ నాయకుల్ని వెనకబెట్టుకొని వీళ్ళ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అధికార పార్టీ వాళ్ళకి ఒక పిల్లల విషయంలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్న అధికార పార్టీకి ముందుగా బుద్ధి సిగ్గు శరం ఏమీ లేదని సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పసిపిల్లల ప్రాణాలతో ఆటలాడుకుంటుంటే అన్ని దగ్గరలో మీరు రాజకీయం చేస్తున్నారు. చివరికి స్కూళ్ళల్లో కూడా పసిపిల్లల దగ్గర కూడా రాజకీయం చేసి వారి డబ్బు కోసము ఇక్కడ ముడుతున్నటువంటి డబ్బు తీసుకొని ఈరోజు వాళ్ళ పిల్లలు ఏదైనా జరగరానిది జరిగితే ఆ అధికార పక్ష నాయకులు వచ్చి మాట్లాడతారా, లేకపోతే వాళ్ళని ఈరోజు ఈ మేనేజ్మెంట్ మాట్లాడుతుందా ఈ సందర్భంగా తెలియజేయాలి. వెంటనే జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే పెట్రోల్ బంక్కి సమీపంలో ఉందో వాటన్నిటిని ఆ క్లాసెస్ అన్నిటినీ క్లోజ్ చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఏదైతే ఫీజు పెట్టారో ఆ ఫీజు మాత్రమే తీసుకోవాలని చెప్పి, అలాగే వీళ్ళు సైన్స్ డేలు ఏవి జరిగినా ఇక్కడ మేధావులకి పిల్లలకి అర్థమయ్యే విధంగా వాళ్ళ జీవితాలు ఒక ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులను ఆహ్వానించాలి. కానీ ఇక్కడ పార్టీలు కానీ లేకపోతే వాళ్ళ విషయాల్ని కానీ ఇక్కడ చూయించి పిల్లల దృష్టిలో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక కేంద్ర బిందువుగా చేయకూడదని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళు చర్యలు తీసుకోకపోతే త్వరలో ఖచ్చితంగా మేమే వాటి మీద యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు రేఖ, ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్, జనసేన పార్టీ.